హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు చూసుకున్నట్లయితే మనకి జేఈ యొక్క CBT2లోని సెకండ్ షిఫ్ట్ అనేది క్యాన్సిల్ అయిందని మనం మధ్యాహ్నం వీడియో చేసుకున్నాం. ఆ యొక్క నోటీస్ అనేది వైరలా, అదే ఫేక్ అనేది కూడా చెప్పుకున్నాం. అది నోటీస్ అనేది రియల్లే. మనం ఒకసారి కలకత్తా వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకు నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఇక్కడ కలకత్తా వెబ్సైట్లో మనకి అప్డేట్ చేయడం జరిగింది నోటీసు. చూడండి, మనకి CN నెంబర్ 03/2024 పోస్ట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ JEE DMS CA అటాక్ చూసుకున్నట్లయితే క్యాన్సిలేషన్ ఆఫ్ సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్టెడ్ 22/4/2025 అంటే మనకి 22వ తారీఖున కండక్ట్ చేసినటువంటి JEE CBT2లోని సెకండ్ షిఫ్ట్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది అనేది మనకి యొక్క నోటీసులో ఇవ్వడం జరిగింది. ఇది అఫీషియల్ నోటీస్ అనమాట. మనకి ఎగ్జామ్ అనేది పూర్తి సారాంశం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకి JEE CBT2లో ఫస్ట్ షిఫ్ట్లో మనకి నాన్ టెక్నికల్లో ఉన్నటువంటి 50 క్వశ్చన్స్ అనేవి సేమ్, ఆ యొక్క 50 క్వశ్చన్లు అనేవి సేమ్ టు సేమ్ కాపీ, సేమ్ టు సేమ్ మనకి సెకండ్ CBT2లో కూడా రావడం జరిగింది. అదే 50 క్వశ్చన్లు అనేవి ఈ విధంగా రావడం వల్ల ఈ యొక్క RRB యొక్క బోర్డు కూడా గ్రహించింది. తద్వారా మనకి 2 షిఫ్ట్లో సేమ్ అలా రాకూడదు కాబట్టి మనకి ఒక క్యాన్సిల్ అనేది సెకండ్ షిఫ్ట్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇది మ్యాక్సిమం బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే మనకి సమయం అనేది ఒకేసారి సెట్ అవ్వదు. మనకి ఆ రోజు మైండ్ అనేది ఒకలా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, మరి రేపు రాసేటప్పుడు ఒక విధంగా ఉండొచ్చు. అదేవిధంగా ఆ రోజు రాసేటువంటి వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్ రాసినటువంటి వాళ్ళు కూడా వీళ్ళు మనకి ఫస్ట్ షిఫ్ట్ రాసినట్లయితే అది ఈజీగా ఉందనుకుంటారు. లేదా ఫస్ట్ షిఫ్ట్ రాసిన వాళ్ళు మనకి వీళ్ళకి టైం ఇచ్చారు, వీళ్ళు రాసేటువంటి ఎగ్జామ్ అనేది మనకన్నా ఈజీగా ఉండొచ్చు అని ఎవరైనా అనుకుంటారు. మనం ఏం చేయలేము. మరి యొక్క రైల్వే బోర్డు ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. ఇది ఒక విధంగా నాకు తెలిసి ఇది ఏమన్నా స్కాములు జరుగుతున్నాయా అనేది కూడా డౌట్ అనేది రైజ్ అవుతుంది నా వైపు నుండి. ఎందుకంటే మనకి ALP CBT2లో కూడా సేమ్ ఇలాగే సర్వరు ప్రాబ్లం అన్నారు. పేపర్ అనేది ప్రాబ్లం, సర్వర్ అవటం వల్ల సేవ్ కాలేదన్నారు. ఆ విధంగానే ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఆ ఎగ్జామ్స్ అనేవి మనకి మేలో జరుగుతున్నాయి. సేమ్ దీంట్లో కూడా మనకి సేమ్ ఇదే సర్వర్ బిజీ అంటున్నారు. మరి ఏమవుతుందో తెలియట్లేదు. చదివిన వాళ్ళు మళ్ళీ టైం సెట్ చేసుకుని రాయాలంటే కొంచెం ఇబ్బందే. మరి తప్పదు. ఈ రైల్వే బోర్డు అనేది ఎందుకు చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు రిపీట్ అవుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇంతమందికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకోవాలి కదా. మరి ఇలా చేస్తుందో కూడా మనకు అర్థం కావట్లేదు. ఏదేమైనా సరే మీరందరూ కూడా కష్టం అనుకోకుండా ప్రిపేర్ అవ్వండి. మనకి ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం మే మంత్లో అయితే ఉండదు కంపల్సరీగా 100%. ఎవరికైతే సెకండ్ స్టేజ్ CBT2లో సెకండ్ స్టేజ్ అనేది క్యాన్సిల్ అయిందో, ఎవరైతే ఆ రోజు రాశారో వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. మనకి టైం అనేది ఉంటుంది. మ్యాక్సిమం మనకి 1 మంత్ పైనే ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో కూడా నేను ఒక వీడియో అనేది చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ థాట్స్ అనేది తెచ్చుకోకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఏదేమైనా సరే మీకు ఆల్ ద బెస్ట్. ఏదైనా మన మంచిగా అనుకుందాం. క్యాన్సిల్ అవ్వడం మన మంచిగా అనుకుందాం. ఎందుకంటే 2 దాంట్లో కూడా క్వశ్చన్లు ఒకే విధంగా రావడం వల్ల CBT2లోని సెకండ్ స్టేజ్ రాసిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కటాఫ్ల విషయంలో. కాబట్టి మనం సపరేట్గా నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ను రాయడమే మనం బెటరే. ఏదైనా మనం మంచిగా అనుకుని ముందుకు వెళ్ళటం బెటరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్. ఎలాంటి నెగిటివ్ థాట్స్ అయితే లేకుండా ఈ యొక్క 1 మంత్ అనేది మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో కూడా ఒకసారి చెప్పుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. అదేవిధంగా నేను మధ్యాహ్నం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబరే కొంచెం రాంగ్గా మెసేజ్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నేను కూడా కొంచెం ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, సారీ. ఏదైనా గుర్తుపెట్టుకోండి. మీకు అప్డేట్ అనేది ఎందుకు ఇస్తున్నా అంటే నేను మీ దగ్గర నుండి వచ్చాను. నేను ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి, జాబ్ చేస్తూ నాకు బాధలు తెలుసు కాబట్టి ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందని ఏదైనా నా టయాన్ని చూసుకుని నేను మీకు మెసేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. కాబట్టి మీరు గ్రహించి కొంచెం మీకు ఏం కావాలో, ఏ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ చేయండి. అంతేగాని చెప్పేదాన్ని వేరుగా చూడొద్దు. ఎందుకంటే అన్నీ తెలుసుకుని మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది. అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత నేను వీడియో చేయడం జరుగుతుంది. నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గానే ఉంటుంది. అది నాకు తెలుసు కాబట్టి అది గ్రహించి వినండి. ఎందుకంటే నేను మధ్యాహ్నమే చెప్పాను మ్యాక్సిమం అనేది ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవుతుందని. కానీ దాన్ని గ్రహించే తమ్ముడు కొంచెం దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాడు క్యాన్సిల్ అని. అందుకే తను అట్లా అన్నాడేమో. సరే, ఏదైనా సారీ ఫ్రెండ్. ఓకే, ఒకసారి ఏదైనా మీకు సమస్య ఉన్నా సరే, ఏదైనా సరే కామెంట్ చేయండి.
కంపల్సరీగా దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంటనే కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ అనేవి చేయాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.